భూపాలపల్లి జిల్లాలో సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. జూన్ 1 వరకు కొనసాగనున్నాయి. సరస్వతి పుష్కర్ ఘాట్ కి చేరుకున్న కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలి పుష్కర స్నానాన్ని ఆచరించారు. ఆయన ప్రత్యేక పూజలతో అంత్య పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు ఒక్కో రోజుకు ఒక్కో పీఠాధిపతి ఇతర ప్రముఖులు స్నానం ఆచరించనున్న ఈ పవిత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ప్రభుత్వం. తొలి రోజు గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యే అంత్య పుష్కరాలలో గత అనుభవాల దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. మోదీ 3.0 కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై జరుగుతున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత పెరిగింది. ప్రభుత్వ పథకాల అమలు, మంత్రిత్వ శాఖల పనితీరుపై ఈ భేటీలో సమీక్ష జరగనుంది. జూన్ 9 నాటికి మోదీ 3.0 ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తవుతాయి. జూన్ 2వ వారంలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లో మహానాడు నిర్వహణ తీర్మానాలపై చర్చిస్తారు. ఈ సమావేశానికి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్, పాలిట్ బ్యూరో సభ్యులు హాజరు కానున్నారు. ఉండవల్లి నివాసం నుండి వర్చువల్ గా పాలిట్ బ్యూరో సమావేశానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరు కానున్నారు. వర్చువల్ గా జరగనున్న మహానాడు నిర్వహణపై ప్రధానంగా ఇందులో చర్చించనున్నారు. వీటితో పాటు ఆమోదించాల్సిన తీర్మానాలు, ప్రకటనలు, మరికొన్ని కీలక అంశాలపై టీడీపీ పాలిట్ బ్యూరోలో చర్చించే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పిందని, ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందని ఇటీవల జగన్ ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో వాటిపై మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు పాలిటిక్స్ లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. 59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్ చేరనుంది. ఇద్దరు కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారిద్దరూ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజేష్ కుమార్, పి విశ్వనాథం మంత్రులుగా నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో అవకాశం ఇస్తారా అన్న ప్రచారాన్ని టీవీకే కొట్టిపారేసింది. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో పోలీసు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డీ అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిపార్ట్మెంట్లో ఎస్ఐ నుంచి నాన్ క్యాడర్ ఐపీఎస్ వరకు ప్రమోషన్ తర్వాత 2 ఏళ్ల పాటు ఇతర విభాగాల్లో పనిచేయాలన్నారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్నారు. సైబర్ క్రైమ్ నియంత్రణపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఫోరెన్సిక్ సెంటర్స్, డేటా సెంటర్లను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ ట్రైనింగ్లోని సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేయడం కోసం సెలక్షన్ జరగాలన్నారు. అన్ని విభాగాలు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం బాగా పెరగాలని సూచించారు. సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 66 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో భాగంగా 13 రాష్ట్రాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. గోస్ట్ సిమ్ కార్డుతో దేశవ్యాప్తంగా 76 సైబర్ నేరాలు చేసినట్లు గుర్తించారు. 18 బృందాలతో 7 రోజుల పాటు ఈ ఆపరేషన్ను కొనసాగించారు. మొత్తం 1194 గోస్ట్ సిమ్ కార్డులు గుర్తించి వాటిలో 544 స్వాధీనం చేసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ నేరగాళ్లకు 20 మంది పీఓఎస్ ఏజెంట్లు సహకారం అందించినట్లు గుర్తించారు పోలీసులు.
తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్లో ఆపరేషన్ ఆక్టోపస్ కొనసాగింది. సిమ్ కోసం వచ్చిన వారికి తెలియకుండా మరో సిమ్ యాక్టివేట్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రాత్రి 11 గంటల తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తూ కొనసాగుతున్న 5 హోటళ్లపై, అలాగే బాక్స్ క్రికెట్ యాజమాన్యంపై ఫైన్ విధించారు. అర్ధరాత్రి సమయంలో తిరుగుతున్న వాహనదారులను తనిఖీ చేశారు. గుర్తింపు కార్డులు లేకుండా సంచరిస్తున్న పలువురుపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు సమాచారం. మెడికల్ షాపులు మినహా మిగతా అన్ని దుకాణాలు రాత్రి 11 గంటలలోపు తప్పనిసరిగా మూసివేయాలని సూచించారు పోలీసులు. ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం తుమ్మలపెన్ పహాడ్ గ్రామంలో హత్యా కేసులో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ఈ నెల 18న భూ వివాదం నేపథ్యంలో సొంత అక్క సురభి అంజమని, ఆమెను తమ్ముడు సురభి సైదులు కర్కశంగా కత్తితో హత్య చేశారు. పోలీసుల విచారణలో భూ వివాదమే హత్యకు కారణంగా తేలింది. నిందితుడు సైదులు, అతని భార్య ధనలక్ష్మి, కుమారుడు శివతేజలు నడిగూడెం మండలం బృందావనపురంలో ఉండగా పట్టుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. మరో నిందితుడు సైదులు బావమర్ది అయిన కొండ భీమయ్య పరారీలో ఉన్నాడని, అతన్ని సైతం త్వరలో పట్టుకుంటామని తెలిపారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆలయ రాజగోపురం వద్ద మంత్రికి మర్యాదలతో అర్చకులు ఈవో శ్రీనివాసరావు స్వాగతం పలికారు. శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీ స్వామి అమ్మవారి జ్ఞాపికను, లడ్డూ ప్రసాదాలను అందజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘరానా మోసం జరిగింది. భక్తులు సమర్పించిన బంగారం కిరీటాన్ని తాకట్టు పెట్టింది ఆలయ కమిటీ. ₹1 కోటి విలువైన కిరీటాన్ని 30 లక్షలకు తాకట్టు పెట్టారు. 2025లో కిరీటాన్ని ఆలయానికి సమర్పించారు సుబ్బారావు, లక్ష్మీకుమారి దంపతులు. భక్తుల కానుకలతో వ్యాపారం చేస్తున్నారని కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు కిరీటం దాత కుటుంబ సభ్యులు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో కార్పొరేట్ ఆప్టికల్ చైన్ లెన్స్ కార్ట్ ఏర్పాటు చేయాలన్న ప్రయత్నంపై స్థానిక వ్యాపార వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తూ తమ కుటుంబాలను పోషిస్తూ చిన్న ఆప్టికల్ వ్యాపారులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తమ జీవనాధారాలను నాశనం చేసే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. దీంతో లెన్స్ కార్ట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రాంతంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ధర్మవరం ఆప్టికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నిరసనలో పట్టణంలోని వివిధ వ్యాపార సంఘాలు ఐక్యంగా పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. సరదాగా ఈతకు వెళ్లి 2 విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా కుందువానిపేట సముద్ర తీరంలో జరిగింది. గల్లంతైన వారు వజ్రపు సాయి తిలక్, గుజ్జల లీలాకృష్ణగా గుర్తించారు. తుమ్మి మణికంఠ అనే విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. శ్రీకాకుళంకు చెందిన 3 విద్యార్థులు సముద్రం దగ్గరకు వెళ్లి అలల ఉధృతికి కొట్టుకుపోయారు. గజ ఈతగాళ్ల సాయంలో గాలింపు చేపట్టారు పోలీసులు. విద్యార్థుల కోసం సముద్రంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం కామనగరువులోని ఓ బ్లీచింగ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు గోడౌన్లో మంటలు చెలరేగి భారీ ఎత్తున బ్లీచింగ్ బస్తాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ₹6 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు.
దేశంలో కులగణన ప్రక్రియపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. జనగణనలో భాగంగా కులాల లెక్కింపును చేపట్టడానికి న్యాయస్థానం లైన్ క్లియర్ చేసింది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం వాటిని పూర్తిగా కొట్టివేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కులగణన అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇటువంటి పాలనాపరమైన వ్యవహారాలలో న్యాయస్థానాల జోక్యం ఎంతమాత్రం ఉండబోదని స్పష్టం చేసింది. సమాజంలో వెనుకబడిన జనాభా వివరాలు, వారి సామాజిక స్థితిగతులు ఖచ్చితంగా తెలిసినప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశంలో నిన్న యూపీలోని బాందాలో రికార్డు స్థాయి టెంపరేచర్ నమోదైంది. భానుడి ఉగ్ర రూపానికి అక్కడ 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 10 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి, షాపులన్నీ మూతపడ్డాయి. ఎండ ప్రచండానికి బయటకు రావాలంటే ప్రజలు భయపడ్డారు. బాందాలో రికార్డైన టెంపరేచర్ ఈ సీజన్లో అదే అత్యధిక ఉష్ణోగ్రతగా అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత ఆర్థిక రక్షణ ప్రయోజనాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 5 దేశాల పర్యటన విజయవంతంగా ముగిసింది. మే 15 నుంచి మే 20 వరకు 5 రోజుల్లో యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలో మోదీ విస్తృతంగా పర్యటించారు. ఈ టూర్లో వివిధ దేశాలతో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు ప్రధాని. పర్యటన చివరి రోజైన మే 20న ప్రధాని మోదీ ఇటలీ వెళ్లారు. ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనితో చర్చలు జరిపారు. జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-2029 అమలుపై ఇద్దరు నేతలు చర్చించారు. రాబోయే 5 ఏళ్లలో రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఇటలీతో భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా అడుగులు పడ్డాయి. 26 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి ఇటలీలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆమెకు భారత్తో తయారైన మెలోడీ చాక్లెట్లను ఇటలీ ప్రధాని మెలోనీకి గిఫ్ట్గా ఇచ్చారు. మెలోనీ మోదీ కలిస్తే మెలోడీ అని సింబాలిక్ గా మెలోడీ టాపీలను బహుకరించారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనపై మరోసారి విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్లో ఆర్థిక తుఫాన్ రాబోతోందని, పెట్రోల్, ఆయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అన్నారాయన. దేశాన్ని అమ్మేశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎరువుల కొరత, ధరల పెంపుతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని విదేశీ పర్యటనకు చేస్తూ ప్రజాధనం వృధా చేస్తున్నారన్నారు. అంతేకాదు, ఇటలీ ప్రధానికి మెలోడీ చాక్లెట్స్ ఇస్తూ రీల్స్ చేయడాన్ని తప్పుపట్టారు. మోదీ తీరు భారతీయులను అవమానించేలా ఉందంటూ ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం హెచ్డిఎఫ్సి తన ఉద్యోగులకు 2 రోజుల పాటు వర్క్ ఫ్రం హోంను ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ ముడి చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ పొదుపు మంత్రం పాటించాలని, కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రం హోం కు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హెచ్డిఎఫ్సి ఆ మేరకు నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. కస్టమర్లతో నేరుగా సంబంధం లేని వ్యాపార, కార్పొరేట్ బ్యాంకింగ్లకు సంబంధించిన ఉద్యోగులకు వారంలో 2 రోజులు వర్క్ ఫ్రం హోం ఇస్తున్నట్లు తెలిపింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అయితే దీనిని 1 నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని, ఆ తర్వాత పనితీరును బట్టి కొనసాగించాలా లేదా అనే నిర్ణయం ఉంటుందని తెలిపింది. టెక్నాలజీ దిగ్గజం ఆల్ఫాబెట్ నేతృత్వంలోని గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. తమ ఏఐ మోడళ్లను ఉపయోగించి ప్రతి నెల 85 లక్షల మందికి పైగా డెవలపర్లు యాప్స్, ఇతర సేవలను రూపొందిస్తున్నారని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఏఐ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నామని, ఈ ఏడాది క్యాపిటల్ వ్యయం సుమారు $190 బిలియన్ చేరుకుంటుందని ఆయన తెలిపారు. ఈ నిధులను ప్రధానంగా ఏఐ డేటా సెంటర్లు, కస్టమ్ సిలికాన్, మోడల్ ట్రైనింగ్ కోసం కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. ఏపీలో భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజురోజుకి అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు, ఉక్కపోతలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న 11 జిల్లాల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటగా
పల్నాడు జిల్లా పిడుగురాలలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా జిల్లా కంకిపాడు, మార్కాపురం జిల్లా నందనమారేళ్లలో 46.1 డిగ్రీలు నమోదైంది. ఈ వేసవి సీజన్లలోనే ఇది గరిష్ట ఉష్ణోగ్రత నమోదంటూ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న 3 రోజుల పాటు ఏపీలో మరింత ఎండలు ఉంటాయని అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.